అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు మీ కుటుంబంలోని వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది. మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు, అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి, వచ్చే డబ్బు ఆగిపోతుంది. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు అదృష్టం వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది. ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.